పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటాయి. పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలను గుర్తుకు తెస్తూ చిన్నారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సెలవులను పురస్కరించుకొని ముందుగానే విద్యా సంస్థల యాజమాన్యం ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సంబరాలను శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సిహెచ్వికే విజయ్ ప్రకాష్, రాష్ట్రీయ స్వై సేవా సంఘ సభ్యులు ఓలేటి సత్యనారాయణ తదితరులతో కలిసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. భోగి మంటలు ఆహ్లాదాన్ని రేకెత్తించాయి. హరిదాసులు బుడబుక్కల వేషధారణలు అలరించాయి. గంగిరెద్దుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయం దుస్తులు ధరించి తీర్చిదిద్దిన రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు మనసులను హత్తుకున్నాయి. చిన్నారులకు కేరింతలతో పండుగ వాతావరణం అలుపుకుంది. మొత్తంగా పాఠశాల ప్రాంగణం అంతా సంక్రాంతి ఉత్సవాలతో అలరారింది. ఓలేటి సత్యనారాయణ, రాజమహేంద్రవరం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యకారిణి సభ్యుడిని. ఈ రోజున పాయకరావుపేట శ్రీ విజయప్రకాష్ గారి ఆధ్వర్యంలో వారి నాన్నగారి చేత పెంచి పోషించబడినటువంటి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యొక్క దర్శనం ప్రత్యక్షంగా చేసుకున్నాను. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మొత్తము అధ్యాపక వర్గము, యాజమాన్యము అందరూ ఎంతో ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ జరుపుతున్నటువంటి ఉత్సాహాలు చూస్తే ఆ ఉత్సవాలు, కార్యక్రమాలు దానిని వాళ్ళు పిల్లలకు చక్కగా వివరించడము, మనసుకు పట్టించుకోవడము, దీన్ని చూసినప్పుడు ఎంతో మనసుకు ఆనందంగా అనిపించింది, ఆహ్లాదకరంగా కూడా ఉంది. దీనిని కేవలము ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా పిల్లలు కాబట్టి వాళ్ళ మనసుల్లో ఏర్పడినటువంటి భావాలు జీవితంలో వాళ్ళు దానిని పోషించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మన యొక్క సామాజిక సంప్రదాయం ఏదైతే ఉన్నదో ప్రాచీన సంప్రదాయము, దానిలో ఉన్నటువంటి మంచి చెరిగిపోకుండా భవిష్యత్ తరాలు మరింత ఆరోగ్యవంతంగా మానసిక శారీరక ఆరోగ్యంతో ముందుకు వెళ్ళేటటువంటి ఎంతో అవకాశం ఇలాంటి విద్యా సంస్థల్లో ఉంది. ఇలాంటి పద్ధతిని ప్రోత్సహిస్తున్నటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. సంక్రాంతి ముందే వచ్చిందన్నట్లుగా పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సంబరాలు కేవలం సంబరాలు జరుపుకోకుండా వాటి వెనకున్న భావం తెలుసుకుని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటిది ప్రతి ఇంట్లో మన పూర్వం ఉన్న ఆచారాలన్నీ కూడా ఏదో ఒక సంప్రదాయం అన్నీ కూడా ఒక సైంటిఫిక్ అప్రోచ్ కూడా ఉంటుంది. అది తెలుసుకోవడం అనేది ముఖ్యం. అది అందరూ తెలుసుకుంటే మనం ఎంత అద్భుతమైన స్థాయిలో పూర్వం ఉన్నామో ఇప్పుడు అది మర్చిపోవడం వలన ఎటువంటి దుస్థితికి వచ్చేసామన్నది మనకు అర్థమవుతుంది. సో సైంటిఫిక్ అప్రోచ్తో ఉన్న మన సాంప్రదాయాలని అందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా బాగుందండి శ్రీ ప్రకాష్లో ఇలా చేయటం. అంటే యాక్చువల్గా ఎగ్జిబిషన్ టైప్లో కాకుండా పిల్లలకి వాటి వాల్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా బాగా చెప్పారు. ఒక్కో కౌంటర్ దగ్గర అంటే ఇలా స్టాల్స్ దగ్గర కూడా బాగా చేశారు. ముగ్గులు వేయించడం, మా అమ్మాయి ఫస్ట్ టైం ఇక్కడ కేరింతలు ప్రోగ్రాంలో రావటం, కానీ నాకు బాగా నచ్చింది. ఇది అట్మాస్ఫియర్ కూడా మన ముందు తరాలకి మన ట్రెడిషన్స్ అండ్ కల్చర్స్ అవి కూడా తీసుకువెళ్ళటం, వాళ్ళకి తెలియచెప్పడం అన్నీ కూడా బాగా నచ్చినాయి అండి. బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. అంటే ఇంత పెద్దగా అరేంజ్ చేయడం నేను ఎక్కడా చూడలేదు. ఎవరో ఊళ్ళలో వాళ్ళు చేసుకుంటారు, కానీ అందరూ ఒకే దగ్గర వచ్చి చేసుకోవడం చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఈ సంవత్సరమేనండి. మా అమ్మాయి ఈ సంవత్సరమే జాయిన్ చేసాము. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. తుని రెడ్ కాన్వెంట్లో అండి. మేము తుని అండి, ఇక్కడ తుని నుంచి వచ్చాము. అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుందండి. ఇది కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా శ్రీప్రకాష్లో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటున్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అలాగే ప్రముఖులు కూడా
విచ్చేసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని దీని ప్రాముఖ్యత చిన్నపిల్లలకి బాగా అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఇక్కడ మన వంటకాలు కావచ్చు, మన సంప్రదాయాలు కావచ్చు, మన పద్ధతులు కావచ్చు, ప్రతిదాన్ని కూడా ఒక విడమర్చే విధంగా పిల్లలకి అర్థమయ్యే రీతిగా టీచర్ సపోర్ట్స్తో అలాగే యాజమాన్యం సపోర్ట్స్తో ఇక్కడికి అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి సమయాల్లో ఇలాంటి స్కూళ్ళు మన పిల్లలకి ఈ యొక్క సంప్రదాయాలు పద్ధతుల గురించి సంక్రాంతి ప్రాముఖ్యత గురించి చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈ పార్టిసిపేషన్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. యాజ్ ఏ పేరెంట్ I participated in this movement. I am so much happy and it is a very much inspiration of all parents and students and all elders and very eminent persons also. Thank you so much. Thank you so much.